భక్తుడు ఏమంటున్నాడండి? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మొదటి మాట మనం ఏం చెప్పుకున్నాం? ఈ గాలి తుఫానులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుడు శక్తిమంతుడు. ఆయన మీద మనం నమ్మకం ఉంచి ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. ఈ కార్యం కూడా దేవుడు చేస్తాడని మనం ఏం చేయాలండి? నమ్మి దేవుడి మీద మన చింత యావత్తు వేయాలి. రెండవదిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే దేవుని ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవుడికి విన్నపములను తెలియజేయాలి. అప్పుడు దేవుడు నువ్వు ఏ కార్యమైతే కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో, విలపించుకుంటున్నావో, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం జరిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం దేని గురించి చింతించాలని దేవుడు అడుగుతున్నాడంటే, ఏమి తాగుదామో, ఏమి తిందామో, ఏమి సమకూర్చుకుందామో, ఏమి సంపాదించుకుందామో, ఏమి కొట్టుకుని పోదామో, లేకపోతే దాచుకుందామో అని కాదు. పరలోక రాజ్యాన్ని కోసం మీరు చింతింపాలండి. ఆయన నీతి కోసం చింతించండి. అప్పుడు వీటిని కూడా దేవుడు